తండ్రి నీకు వందనాలు. స్తోత్రమయ్యా. భూలోక న్యాయాధిపతి, సర్వలోక చక్రవర్తి నాయన నీకు స్తోత్రమయ్యా. యువతి కాల ప్రభా మమ్మల్ని అందరూ కూడా దయతో జ్ఞాపం చేసుకున్నావు అయ్యా. జీవాధిపతిగా ఉండి తిన ప్రాణభిక్ష పెడుతూ మమ్మల్ని బతికిస్తూ ఆదరిస్తూ కాపాడుతున్న దయకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. విశక్తి వల్ల భక్తి వల్ల కాదు ప్రభు, కేవలం నీ కృప, నీ దయా, నీ కనికరం మాత్రమే స్వామి. నాయనా నీకు స్తోత్రమయ్యా. ఒకడు ఆహారం తిని సంతోషించుటకి ఎవరికి సాధ్యమయ్యా. నువ్వు పెట్టిన ప్రభా దినదిన ప్రాణభిక్షం పెట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పది ఉదయం ప్రభా నీ మాటలు మాకు వినిపిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ దాసులు మీరు అభిషేకించండి, సహాయం చేయండి తండ్రి. నీ కృపతో నింపండి అయ్యా, నీ కృపలతో నింపండి, నీ ఆత్మతో నింపండి. కృపకు మూలమగు ఆత్మదేవానికి స్తోత్రం అయ్యా. నీ దాసులు మీరు అభిషేకించండి అయ్యా. నీ కృపా వాక్యంతో మమ్మల్ని బలపరచండి, స్వస్థపరచండి, ఆదరించండి, పరిశుద్ధపరచండి. నువ్వు కోరుకున్న ప్రభా నీతి, నీ కోరుకున్న ప్రభా పరిశుద్ధత, నువ్వు అంగీకరించే జీవితాలు తండ్రి, అంగీకరించి సేవ చేయటకు తండ్రి మాకు అందరికి సహాయం చేయండి అయ్యా. నిన్ను ఎదుర్కొనే ప్రభా నీతి, ఆ జ్ఞానం ప్రభా విమోచన పరిశుద్ధత మనకు కలిగించండి అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. ఈ నీతిని బట్టి ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఉదయకాలం కూడి వచ్చిన సేవకులను బట్టి ప్రభా, నీ పిల్లలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి, దీవించండి. నీ వాక్కు ధర్మంగా సరిచేయండి. అన్ని విధాలుగా మీరే బలపరిచి నడిపించవాలి. పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ రక్త ప్రోక్షణ ప్రభు ఈ పరిచర్య మీద ఉంచండి. సమస్త ఆటంకాలు తొలగించండి. నామంలో మీరే శక్తి మొత్తం కార్యాలు జరిగించి భయం పొందమని యేసు ప్రభువును అడుగుతున్నావు తండ్రి. ఆమేన్. ప్రార్థించిన రాబర్టయ్య గారికి వందనాలు. ప్రభు కృప మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఈ ఉదయకాలంలో ప్రభు తన దయచేత మరలా తన కృపను అనుగ్రహించి మనలందరినీ కూడా నడిపించడాన్ని బట్టి మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది నైనా, మనందరం కూడా 2వ పేతురు పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. 2వ పేతురు పుస్తకంలో మనము 1వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడి నేర్చుకుంటున్నాము. ఆ వాక్యాన్ని నేను మరలా చదువుతాను, చూడండి నాన్న. ఆ వాక్యాన్ని చదువుతున్నాను. ఆ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లరా, మనందరం కూడా ఈ 1 పేతురు పత్రికలో 5వ వచనం నుండి 8 వచనాల వరకు మనందరం కూడా ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాము. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనందరం కూడా చూస్తున్నాం. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు ఆశానిగ్రహమును, జ్ఞానమును, అలాగా విశ్వాసము ద్వారా ప్రారంభమై దేవుని రాజ్యం కొరకు మరి సిద్ధపడేటువంటి బిడ్డలందరినీ కూడా, అంటే దేవుని రాజ్యములో దైవ స్వభావం కలిగిన వారమై సర్వ సంపూర్ణతలో మనందరం కూడా ఎదగడానికి అపోస్తులుడైనటువంటి పేతురు ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు.
ఏంటి ఆ సంగతులు అనంటే, మనందరం కూడా దైవ స్వభావంలో ఉన్న 8 గుణ లక్షణాలు మనందరం కూడా కలిగి ఉండాలని పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన వాక్కును పంపి మనతో మాట్లాడడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఎందుకునంటే దైవ స్వభావము లోకంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ అనుగ్రహించబడాలి. అవిశ్వాసులు కాదండి, విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఈ దైవ స్వభావంలో ఉన్న 8 గుణ లక్షణాలు కలిగి ఉండి మనందరం కూడా క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ గుణ లక్షణాల్లో ఇవన్నీ 8 గుణ లక్షణాలు మనందరం కూడా అమర్చుకోవాలి. ఎలా అమర్చుకోవాలి చూడండి. ఎలా అమర్చుకోవాలంటే 5వ వచనంలో పూర్ణ జాగ్రత్త గలవారై అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? పూర్ణ జాగ్రత్త అంటే ప్రతి ప్రయత్నము చెయ్యండి. గమనించారా? అంటే 8 లక్షణాలు మనము దైవ స్వభావంలో ఉన్న లక్షణాలు, 8 లక్షణాలు మనం ప్రతి ప్రయత్నం చేసి ఆయన కోరుకున్న సంపూర్ణతకి ఎదగాలి అనేటువంటి విషయాన్ని మనందరం కూడా చూస్తున్నాం. అంతేకాకుండా ఈ 8 లక్షణాలు అమర్చుకోండి అంటాడు. 7వ వచనంలో నేను ఆ మాట చదువుతున్నాను చూడండి. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. గమనించారా? ఇవన్నీ ఒకదానికొకటి మనందరం కూడా అమర్చుకోవాలి. అంటే అవన్నీ సంపాదించుకొని ఒకదాని తర్వాత ఒకటి సమకూర్చుకోవాలి అనే విషయాన్ని మనందరం కూడా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సమకూర్చుకునేటప్పుడు మొట్టమొదట విశ్వాసమని, విశ్వాసము తర్వాత ఆశా నిగ్రహం అని, ఆశా నిగ్రహం తర్వాత జ్ఞానమని, జ్ఞానము తర్వాత మరి సహనమని, ఇలాగా ఒకదానికొకటి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ దినాన మనం నేర్చుకునేది ఏంటంటే భక్తి. నిన్నటి వరకు ఆశా నిగ్రహాన్ని నేర్చుకున్నాం, ఆ తర్వాత సహనం కూడా నేర్చుకున్నాము, అంతకుముందు సహనం కూడా నేర్చుకున్నాం. ఈరోజు భక్తిని గురించి. ఈ భక్తి అనేది 6వ గుణ లక్షణం. 6వ గుణ లక్షణాన్ని ఈరోజున దేవుని ఎదుట మనందరం కూడా నేర్చుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేసి ఆయన మంచి తండ్రిగా ఉండి మనందరికీ బోధించునుగాక. ఆమేన్. ఇక్కడ ఈ భక్తి అనేది మనందరం ఆలోచించినట్లయితే, ఈ భక్తి అనేది ఈ పరిశుద్ధ జీవ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా వాస్తవానికి ఈ భక్తి అనే మాట చాలా చిన్న మాటే, కానీ ఇది బైబిల్ మొత్తం మనం పరిశీలిస్తే దైవ భక్తిని గురించే ఉంటుందండి. బైబిల్ అంతా కూడా దైవ భక్తిని గురించే ఎక్కువగా మాట్లాడుతుంది. అంటే ఒక రకంగా ఈ దైవ భక్తి అనేది ఎలాంటిదంటే మనకి పునాది లాంటిది. పునాది లేకుండా ఇల్లు కట్టడం ఎలా అసాధ్యమో, ఈ 8 గుణ లక్షణాలు మనం సంపాదించుకోవడానికి దేవుని సముఖంలో అంత శ్రేష్టమైంది, అంత విలువైంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరలా చెప్తున్నాను, భక్తి అనేది చాలా చిన్నదిగా కనపడవచ్చు, 2 మాటల్లో కనపడవచ్చు, కానీ బైబిల్ మొత్తం కూడా దైవ భక్తిని గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఈ దైవ భక్తి దేవుని యందు విశ్వాసం ఉంచి మనము ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలనుకునే వారికి, గమనించారా? అందరికీ కాదండి. ఈ దైవ స్వభావాలు ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఆయన ఎదుర్కొనే వారికి అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్.
వాస్తవానికి ఒక క్రైస్తవుడు అతనికి ఎన్ని మంచి పేర్లు ఉన్నప్పటికీ కూడా ఒక క్రైస్తవుడు అనే పేరు, ఆ పేరు ఒక గొప్ప ప్రశంస లాంటిది. అంటే ఇప్పుడు చూడండి, మనం రకరకాల రోల్ ప్లే చేస్తూ ఉంటాం. ఇంట్లో తండ్రిగా, భర్తగా, ఇలాగా మంచి వ్యాపారస్తుడిగా, మంచి ఉద్యోగస్తుడిగా, సంఘంలో, సమాజంలో మనం చాలా రకాల రోల్స్ అన్నీ కూడా ప్లే చేస్తూ ఉంటాం. అంటే మన బ్రతుకు జీవితంలో చూపిస్తూ ఉంటాం. కానీ భక్తి అనేది ఒక వ్యక్తికి, చక్కటి క్రైస్తవునికి ఇతడు భక్తి గలవాడు అనే మాట ఒక గొప్ప ప్రశంస. అంటే ఒక గొప్ప ఎలా చెప్పాలి అంటే, అతని పేరు కానీ అతని గురించి కానీ మాట్లాడినప్పుడు అతడు చాలా మంచి భక్తిపరుడండి అని అనే మాట ఒక గొప్ప ప్రశంస లాంటిది. అంటే ఘనమైనది. అంటే అన్ని పేర్లు ఉన్నా లేకపోయినా భక్తి కలిగిన వాడు అనే పేరు చాలా గొప్పది దేవుని దృష్టికి అనే సత్యాన్ని దయచేసి మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఏ పోస్టు ఉన్నా లేకపోయినా, ఏ పేరు ఉన్నా లేకపోయినా, అతడు భక్తిపరుడు అనే మాట కనుక నీ జీవితంలో లేకపోతే నీ బ్రతుకు మొత్తం కూడా వ్యర్థమే అనే సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు ఇంతమంది బిడ్డలు మనందరం వింటున్నాం కదా, ఉపదేశాన్ని లైవ్లోకి వచ్చాం కదా. నిన్ను ఎవరైనా భక్తిపరుడు అనే మాట కనుక అనకుండా, నువ్వు మంచి తండ్రివి, నువ్వు మంచి భర్తవి, నువ్వు మంచి వ్యాపారస్తుడివి, మంచి ఉద్యోగస్తుడివి అని ఎన్ని పేర్లు ఉన్నా కూడా భక్తిపరుడు అనే మాట లేకుండా ఎన్ని పేర్లు ఉన్నా కూడా వ్యర్థమే. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ ఉదయకాలంలో మనం గమనించవలసినటువంటి అతి శ్రేష్టమైనది ఏదైనా ఉంది అనంటే, భక్తి కలిగినటువంటి జీవితమే అన్నిటికీ ఆధారం. ఇక్కడ దైవభక్తి అనేది చాలామంది జీవితాల్లో ప్రాముఖ్యమైంది, లేకపోతే ఈ జీవితం నాకు చాలా అవసరం అనేటువంటి నిర్ణయం తీసుకొని దేవుని ప్రేమించి దేవుని సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా బ్రతకాలనే ఆలోచన ఉండదండి. ఇంతకీ భక్తిపరుడు అంటే అర్థం ఏంటో తెలుసండి? భక్తిపరుడు అనేటువంటి మాటకు అర్థాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, భక్తిపరుడని మనం ఎలా గుర్తుపట్టగలుగుతామంటే, ఎవరైతే నిజ దేవుని యందు విశ్వాసం ఉంచి మన జీవితాన్ని దేవునికి అర్పించుకొని జీవము గల దేవుని ప్రేమించి ఆయన సన్నిధిలో ఎవరైతే బ్రతుకుతారో అలాంటి వారిని భక్తిపరులు అంటారు. మళ్ళా చెప్తున్నాను చూడండి, ఎవరైతే నిజ దేవుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని విశ్వసించి వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ సమస్త జీవితాన్ని దేవుని కొరకు అర్పించుకొని దేవునిని ప్రేమించి ఆయన సన్నిధిలో నిత్యము బ్రతకాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళని భక్తిపరులు అంటారు. గమనించారండి? గుర్తుపట్టగలుగుతున్నారా? ఇప్పుడు చూడండి, హానోకు గురించి మనం ఆలోచించినట్లయితే, హానోకు దేవునితో నడిచెను అని రాయబడింది. అంతేకాకుండా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో
హానోకు దేవునికి ఇష్టుడై ఉండెను అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ప్రతి ఇష్టానికి లోబడి హానోకు దేవుని మాటకు లోబడి అప్పగించుకొని ఆయనను ప్రేమించి ఆయనతో కలిసి జీవించాడు. గమనించారా? గుర్తుపట్టగలుగుతున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుడు ఏ జీవితం చేయాలని కోరుకుంటున్నాడో ఆ జీవితాన్ని చేస్తూ దేవునితో కలిసి నడుస్తున్నాడు. అంటే ఇద్దరికీ ఒక ఒప్పందం, ఒక అండర్స్టాండింగ్. అంటే ఆయన మాటను మేరడా హానోకు అంటే మేరడు. అంతేకాకుండా ఆ హానోకు గురించి రాయబడిన మాట హెబ్రీ పత్రికలో దేవాది దేవునికి ఇష్టుడై ఉండెను అని రాయబడింది. చూసారా? నేను ఆ మాట చదువుతాను. 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. గమనించారా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అంటే దేవుని మాట అంటే ఎంత నమ్మకమో చూడండి. ఆ నమ్మకం, విశ్వాసం కలిగి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ఆయనను మాత్రమే ప్రేమించి ఆయనకి ఇష్టమైన జీవితం చేయడమే భక్తి జీవితము. గమనించారండి? ఇప్పుడు ఈ జీవితం మనలో ఉందండి. ఈ రోజున ఎవరైనా చుట్టాలు కనుక ఆదివారం మన ఇంటికి వస్తే భక్తిని పక్కన పెట్టి దేవుని సన్నిధి పక్కన పెట్టి వచ్చిన చుట్టాలతో ఎంజాయ్ చేసే రకం మనం. మధ్యలో ఎవడైనా మందిరంలో కూర్చొని వాక్యం వినేటప్పుడు మధ్యలో స్నేహితులు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, వెంటనే బయలుదేరి బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. గమనించారా? ఎంత దారుణమైనటువంటి బ్రతుకో మందో. అంటే దేవుని సన్నిధి మన జీవితంలో సీరియస్గా తీసుకొని దేవుని ప్రేమించి ఆయన సన్నిధిలో విశ్వాసము కలిగిన వారిగా జీవించడానికి ఒక సీరియస్నెస్ ఉండదు. అంటే అంత ప్రాముఖ్యమైనది అని మనిషి ఎన్నిక చేసుకోవటం లేదు. ఈరోజు ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, చాలామంది ఊళ్ళు ప్రయాణాలు కూడా చేస్తారు. ఆదివారం ఆరాధన వదిలిపెట్టి, పరిశుద్ధుల సహవాసాన్ని వదిలిపెట్టి అర్జెంటుగా ఊర్లు బయలుదేరి, ఫంక్షన్లు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అవసరమైనప్పుడు దేవుని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళని భక్తిపరులు అనరండి. గమనించారా? ఇలాంటి వాళ్ళని భక్తిపరులు అనరు. భక్తిపరులు అని అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని బ్రతికే జీవితాన్ని భక్తి కలిగిన జీవితం అని అంటారు. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. గమనించారా? వాస్తవానికి గత కాలంలో నేను కూడా భక్తిహీనుణ్ణి. కానీ దేవుని కనికరం నన్ను దయ చూపించడం వలన భక్తి కలిగిన జీవితాన్ని చేయడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. వాస్తవానికి మన బ్రతుకులో కనబడేది ఏంటో తెలిసిన? మన బ్రతుకులో కనబడే జీవితాన్ని కనుక మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. దేవుని యొక్క వాక్యంలో నేను ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. గమనించారా? భక్తిహీనునంట నీతిమంతుడిగా తీరుస్తున్నాడంట దేవుడు.
ఎలాగా? విశ్వాసము కలిగిన వానిగా. విశ్వసించిన వానిని భక్తిహీనుడైనటువంటి వ్యక్తి విశ్వసించినప్పుడు అట్టి విశ్వాసము నీతిమంతునిగా చేస్తుందట. అంటే ఒకప్పుడు మనందరం కూడా ఎవరు అంటే భక్తిహీనులము. గమనించారా? భక్తిహీనుల యొక్క పరిస్థితులు బైబిల్లో చూస్తే, భక్తిహీనుడు ఊరికే జనరల్గా మాట్లాడినా కూడా వాడి మాటల్లో పాపం ఉంటుందని లేఖనాలు చెప్తున్నాయి. సామెతల గ్రంథంలో మీరు చదువుకోండి, 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 13వ అధ్యాయం, 12వ అధ్యాయం, ఈ 3-4 అధ్యాయాలు చదవండి. మొత్తం అక్కడ భక్తిహీనులను గురించి ఉంటుంది. మీరు ఖాళీ సమయంలో మీరు చదువుకోండి. నేను అన్నీ చదవడానికి కుదరదు, కాకపోతే నడిపింపు కొరకు చదవమంటే చదువుతాను. గమనించారా నాన్న? భక్తిహీనుల యొక్క దీపము 13వ అధ్యాయము 9-10 వచనాలు. భక్తిహీనుల దీపం ఆరిపోను, గర్వం వలన జగడములే పుట్టును. చూసారా? నీతిమంతుని 5వ వచనం, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. చూసారా? భక్తిహీనుడట నిందించుచు అవమానపడతాడంట, అవమానపరుస్తాడంట. భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు అని రాయబడింది. అర్థమైందండి? 12:21లో భక్తిహీనులు కీడుతో నింపబడి ఉంటారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇలా ఎక్కడ చూసినా భక్తిహీనుల గురించి పరిశుద్ధ జీవ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయండి. గమనించారా? భక్తిహీనులు నశించినప్పుడు ఆ భక్తిహీనుల మాటలు వారిని బోర్ల ద్రోయును. చూసారా? భక్తిహీనులు బాధ నొందును. భక్తిహీనుల నోటి మాటలు తన పొరుగువానికి నాశనము తెప్పించును. చూసారా? భక్తిహీనుని సంపాదన వారిని మోసము చేయును. ఆలోచించారండి? ఒకటి కాదండి, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. గమనించారా? ఎన్నో మాటలండి, ఒకటి కాదు, 2 కాదు. బైబిల్లో మీరు ఎక్కడ ఎతికినా భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. చూసారా? ఈ రోజుల్లో యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు కళ్ళ ముందలు చూస్తూ ఉండగానే చనిపోతున్నారండి. మరణాలకు అప్పగించబడుతున్నారు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు. భక్తిహీనుల ఆలోచన పనికి మాలింది అని రాయబడింది. ఏమండి? ఇవన్నీ కూడా మరి భక్తిహీనులు వచ్చువడి పాపమును పుట్టించును. అంటే వాళ్ళకున్న ఆస్తి పాపాన్ని పుట్టిస్తుందంట. గమనించారా? భక్తిహీనుల నోరు బలత్కారంతో నిండిపోయి ఉంటుందంట. ఏమండి? ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో. అసలు బైబిల్ మొత్తం మీరు ఎక్కడ చూసినా భక్తిహీనుల పరిస్థితి భయంకరమైంది. చూసారా? కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? భక్తిహీనుని దేవుడు నీతిమంతుడిగా మారుస్తున్నాడంట. ఎలాగా? విశ్వాసము ద్వారా. అంటే భక్తిహీనునికి ఇప్పుడు ఏం కావాలి? విశ్వాసం కావాలి. భక్తిహీనుని విశ్వాసములో నుండి, విశ్వాసము ద్వారా దేవాది దేవుడు నీతిమంతుడిగా మారుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించారండి? ఇప్పుడు భక్తి కలిగిన జీవితం ఎంత అవసరమో చూడండి. దేవుని దృష్టికి నీతిమంతులుగా మార్చగలిగింది భక్తి కలిగినటువంటి జీవితం అండి. భక్తి కలిగిన జీవితం ఎలా పడితే అలా చేస్తే వచ్చేది కాదండి. ఒక భక్తి కలిగిన జీవితం మనం ఎలా చేస్తే దేవుని సన్నిధిలో పొందుకుంటామో బైబిల్లో ఉందండి. అవన్నీ చూసేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఈ రోజుల్లో భక్తి కలిగిన జీవితం అంటే చాలామంది జీవితంలో గుడికెళ్ళి రావటం అనుకుంటూ ఉంటారండి. గుడికెళ్ళి వచ్చి కానుకలు ఇచ్చి, దశంభాగాలు ఇచ్చి, చాపలేసి పరిచర్యలు చేస్తే నా అంత భక్తిపరుడు లేడు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. చూడండి, ఇక్కడే
రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చూడవచ్చు. నేను చదువుతున్నాను చూడండి. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది గనుక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను మనలో కుమ్మరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఏలయనగా మనం 6వ వచనం, ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయెను. గమనించారా? భక్తిహీనుల కొరకు యేసుక్రీస్తు చనిపోయి ఆయన మనకు జీవాన్ని ఇచ్చాడు. అంటే భక్తి కలిగిన వారిగా. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి? ఈ లోకంలో మనందరం కూడా భక్తి కలిగిన వారిగా ఉండడానికి మన మరణాన్ని దేవుడు ఆయన భరించి ఆయనలో ఉన్న జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ జీవాన్ని మనం ఎలా కనుగొనాలంటే భక్తి ద్వారా ఆ జీవాన్ని మనం సంపాదించుకోవాలి. భక్తిపరుడు అనేటువంటిది నేను చెప్పాను కదా. మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన్ని ప్రేమించి ఆయన మాట ప్రకారంగా అప్పగించుకొని బ్రతికే జీవితమే భక్తి కలిగినటువంటి జీవితం. గమనించారండి? ఈ రోజుల్లో భక్తి నానా రకాలుగా ఉంది. భూమండలం మీద మేము భక్తి కలిగిన వాళ్ళము అని చెప్పుకొని నటించే వాళ్ళు ఉన్నారు. అంటే భక్తిని వస్త్రాల్లో చూపించవచ్చు, మనుషులందరికీ చూపించవచ్చు, కానీ వాళ్ళ జీవితంలో భక్తిహీనులుగా ఉంటారు. అంటే భక్తి పరులుగా ఉండి ప్రజల దృష్టికి నటించేవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళు భక్తి పరులా కాదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఈ విషయాన్ని మనం 2వ తిమోతి పుస్తకంలో మనం చదువుకోవచ్చు. 2వ తిమోతి పుస్తకం మనము 3వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను చూడండి. పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. గమనించారా? తిమోతి, ఇటువారికి విముఖుడవై ఉండవు. ఇప్పుడు గమనించారా? పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించరు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గుర్తుపట్టారండి? పైకి భక్తి కలిగిన వారిగా ఉండటం అంటే అర్థం ఏంటి? పైకి భక్తి కలిగిన వారు అని మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం? అంటే వాళ్ళలో శక్తి ఉండదు. అంటే అర్థం ఏంటో తెలిసిన? విత్తనం వేస్తాము, విత్తనంలో అది ఫలించి మరలా బయటికి రాదు. అంటే ఒరిజినల్ బ్రీడ్ కాదు. భక్తికి ఎప్పుడు కూడా శక్తి ఉంటుంది. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా దయచేసి అర్థం చేసుకోవాలి. భక్తికి ఎప్పుడు కూడా శక్తి ఉంటుంది. శక్తి నిన్ను ఏం చేస్తుంది? మొట్టమొదట లోకంలో నిన్ను చచ్చిపోయే విధంగా చేస్తుంది. ఒక విత్తనం కనుక పడి చనిపోయి అది మొక్క మొలిసి అనేక విత్తనాలని ఎలా కంటదో భక్తికి ఉన్నటువంటి పవర్ అది. గమనించారా? అంటే ఇప్పుడు భక్తి ఉండి దానిని శక్తిని ఆశ్రయించట్లేదంటే అర్థం ఏంటో తెలిసిన? అదంతా కూడా ఆరని అగ్నికి అప్పగించేటువంటి పొట్టు. అంటే గింజలు కాదు, పొట్టుతో సమానము అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా? అంటే దానికి శక్తి ఉండదు, భక్తి ఉంటుందో, పవర్ ఉండదు. అంటే అర్థం ఏంటి? క్రియలతో కూడినటువంటి జీవితం ఉండదు. ఇప్పుడు చాలామంది జీవితాల్లో ఇప్పుడు చూడండి, 40 రోజులు ఉపవాసం ఉంటే బాగా భక్తి చేస్తున్నట్టుగా చూపిస్తారు సంఘంలో.
గమనించారా? కానీ చిన్న సమస్య వస్తే ఓర్చుకునే శక్తి ఉండదు. ఎవడైనా దూషిస్తే ప్రతిదూషణ చేయకుండా ఉండలేరు. అర్థమవుతుందండి? అంటే శక్తి ఉండదు. ఇప్పుడు దేవుడు మనకి ఎంత ఇచ్చాడో దాంతో తృప్తిగా బ్రతికే మనసు ఉండదు. అప్పులు, వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు. గమనించారా? నిన్న ఒక సిస్టర్ గారు నాకు చెప్తున్నారు. నిన్నటి దినాన ఒక సిస్టర్ గారు నాకు ఫోన్ చేసి వాళ్ళకి తెలిసిన ఒక సహోదరి వచ్చి, మా సంఘంలో మా అయ్యగారు ఒక్కొక్క కుర్చీ 7,000 రూపాయల కుర్చీలో కూర్చోవాలని ఆశ ఉందంట. గమనించారా? ఎన్ని వేలు? 7,000 రూపాయలు ఒక్కొక్క కుర్చీ కావాలంట. సంఘస్థుల్ని, ఒక్కొక్క సంఘస్థుల్ని ఆ పాస్టర్ గారు చెప్తున్నాడంట, అమ్మా దేవుడు నాకు దర్శనంలో చూపించాడు, ఒక్కొక్క కుర్చీ 7,000 రూపాయలు పెట్టి ఒక్కొక్కళ్ళు కొని కూర్చోవాలి, సంఘ బిడ్డలందరూ కూడా చక్కగా 7,000 రూపాయలు పెట్టి ఒక్కొక్క కుర్చీ కొనాలని చెప్తున్నాడు. ఆయన కూర్చోవడానికి లేకపోతే సంఘ పిల్లలు కూర్చోవడానికి ఒక్కొక్క కుర్చీ 7,000 రూపాయలు కుర్చీ కొనాలంట. మళ్ళీ ఈయన ఎలాంటి భక్తిపరుడు తెలిసినా ఎప్పుడు చూసినా ఉపవాసాలు ఉంటాడంట. ఏమండి, బైబిల్లో ఎక్కడైనా ఎప్పుడు చూసినా ఉపవాసాలు ఉండే భక్తి చేసి పరలోకం వెళ్తాడని ఎక్కడన్నా రాయబడి ఉందండి? ఏమండి, కొంచెం ఆలోచించండి. ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, కొంచెం ఆలోచించాలని మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నానమ్మా. చాలామంది భక్తిని ఎలా చూపిస్తున్నారంటే వస్తువుల రూపంలో, కారుల రూపంలో, బిల్డింగుల రూపంలో, టేకు తలుపుల రూపంలో, మందిరంలో మొత్తం గ్రానైట్ రాళ్ళు అవి జారిపోతూ ఉంటాయి. ఏమంటే మందిరంలో మోకరించడానికి గ్రిప్ ఉండొద్దండి, ఏమి లేదండి. మందిరం అంతా స్టీల్ రాడ్లు, మందిరం అంతా మంచి డెకరేషన్ లైట్లు, తళతళ మెరిసేటువంటి లైట్లు, డిస్కో లైట్లు. ఏమంటే ఈ రోజున మీటింగులు పెట్టే దగ్గర చూడండి, ఒక పాస్టర్ గారు కనపడాలంటే బ్యాక్గ్రౌండ్లో ఎంత పెద్ద ఇక నేనేం వర్ణించలేనండి. ఆయన నెత్తి మీద పెద్ద స్క్రీను, ఏమండి పక్కన పూల కుండీలు, డెకరేషన్లో. ఏమండి నువ్వు వాక్యం చెప్పాలంటే 1,00,000 రూపాయలు స్టేజీ కడితే కానీ నువ్వు వాక్యం చెప్పవా? అంటే ఏమోలేండి. మరి భక్తిని ఎందులో చూపించి ప్రజలను ఆకర్షిస్తున్నారంటే, ప్రజలు కూడా ఇప్పుడు దేన్ని బట్టి ఆకర్షిస్తారంటే, ఓ భక్తి సూపరు చూడండి, పెద్ద స్టేజీ, లైటింగ్, డెకరేషన్లో. నేను మొన్న విజయవాడలో ఒక మీటింగ్లోకి వెళ్తే ఆ మీటింగ్లో పాస్టర్ గారి పక్కనేనండి ఒక డిస్కో లైటు, రెడ్, గ్రీను, వైటు, ఎల్లో లైట్లు పెట్టారండి. దైవజనుడు ముఖంలో కొడుతున్నాయి అయ్యి. అంటే ఇప్పుడు దైవజనుడు వాక్యం చెప్తా మెరుతున్నాడు. చూసారా? ఈ రోజున భక్తిలో శక్తి లేదు. సమస్య వస్తే ఓర్చుకునే బలం లేదు, ఉన్న స్థితిలోనే బ్రతికే బలం లేదు. ఈ రోజున అలా లేకుండా ఏం చేస్తున్నారంటే, ఇక్కడే చూడండి, మనం 2 తిమోతి 3:5 చదువుతున్నాం కదా, మళ్ళీ చదువుతాం చూడండి. 5, 6, 7 వచనాలు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయ్యుందురు, అట్టి వారికి విముఖుడవయ్యుండుము. పాపభరితులై నానా విధములైన దురాశలను అనుసరించి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎన్నడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువాడు వీరిలో చేరినవారు. ఎమ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. చూసారా? ఏ దగ్గర భక్తి ఉంటుంది కానీ అందులో శక్తి ఉండదు. అంటే ఏముండదు? సత్య సంబంధమైన జీవితం ఉండదు. వాళ్ళు చెడిపోయిన మనసు కలిగి ఉంటారు. సత్య సంబంధమైన వాక్యానుసారమైన అనుభవ జ్ఞానం ఉండదు. బిడ్లారా, వింటున్నారా? ఒకసారి మీరు వెళ్ళే సంఘాలకి ఎలాంటి సంఘాలకి వెళ్తున్నారో పరీక్షించుకోండి, గమనించుకోండి. గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారండి?
అసలు భక్తి ఎలా చేయాలి? భక్తి అంటే దేని ప్రకారంగా చేయాలి? బైబిల్లో నేను చూపిస్తాను చూడండి. ఊరికే ఒక 2-3 రిఫరెన్సులు నేను మీకు చూపిస్తాను చూడండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అసలు భక్తిని ఏం చేస్తే భక్తి గలవారంటారు, లేకపోతే నాకు భక్తి ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుందో 2-3 మాటలు నేను చూపిస్తాను చూడండి. అసలు బైబిల్లో ఏం చెప్తున్నారు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధనను అనుసరించిన ఎడల, గమనించారండి? ఏమన్నా అర్థమైందా? మళ్ళీ చదువుతాను చూడండి. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యమును దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన దుర్బోధకు, గమనించారా? భిన్నమైన బోధను అనుసరించిన ఎడల అంటే దైవభక్తి కలిగిన వారంటే ఎవరు? ఎలాంటి వాళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళు? గుర్తుపట్టారా? ఇందులో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. వాళ్ళు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యం అంటే మంచి వాక్యం, మంచి వాక్యాన్ని అంటే సత్యవాక్యాన్ని, అక్కడ ఏమన్నా రాయబడింది మామూలు బైబిల్లో? హితవాక్యం అని ఉందా నాన్న? చదువు అమ్మా. రైట్. హితవాక్యమును అంగీకరించాలంట. దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరించాలి అంటే అర్థం ఏంటి? సత్యవాక్యాన్ని బోధించే వాళ్ళ దగ్గర నువ్వు భక్తి కలిగిన జీవితం చేయాలి. అర్థమైందో లేదో నాకు తెలీదు. నేను మరలా చెప్తున్నాను చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సత్యవాక్యం, హితవాక్యం, మంచి వాక్యం అంగీకరించాలి నువ్వు. అయ్యా రైట్. కింద పుట్టినోట్లో ఆరోగ్యకరమైన వాక్యం, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు గమనించారండి, మంచి వాక్యము, సత్యవాక్యము, ఆరోగ్యకరమైన వాక్యాన్ని ఒక వ్యక్తి అంగీకరించి భక్తి చేయాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, సత్యవాక్యమును నువ్వు అంగీకరించావండి? వాక్యము ఉన్నదన్నట్టుగా చెబుతున్నటువంటి జీవితాన్ని ఇటు దైవజనులు కానీ, సంఘం కానీ, విశ్వాసులు కానీ చేస్తున్నారండి? ఒకవేళ వాక్యాన్ని నువ్వు అంగీకరించిన దాని ద్వారా నువ్వు చేసే భక్తి మాత్రమే చెల్లుతుంది, దేవుని చేత అంగీకరించబడుతుంది. ఇప్పుడు నీ భక్తికి వాక్యమే ఆధారం అండి. వాక్యానుసారమైన జీవితం ద్వారా భక్తి చేస్తున్నామా? ఏమో ఈ రోజుల్లో నమ్మేవాళ్ళు ఎవరు లేరండి. హితవాక్యాన్ని, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నమ్మి ఆ వాక్యంలో దేవుడు కోరుకున్న జీవితం చేసి అప్పుడు దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరించాలంటే అలాంటి బోధకుల దగ్గర కూర్చొని వాక్యం నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు కూర్చున్న సంఘం అలాంటిదేనండి? సత్యవాక్యాన్ని బోధించే వాళ్ళేనా? వాక్యం ఉంటుంది కానీ దాని శక్తిని ఆశ్రయించరు. మనం ఇందాక చదువుకున్నాం కదా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయో గుర్తుపట్టండి. అంతేకాకుండా ఇంకొక మాటను నేను చూపిస్తాను చూడండి. తీతు పత్రికలో చూడండి నాన్న. తీతు పత్రికలో కూడా 1వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము
నిత్య జీవమును నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. వింటున్నారా? చెవి గలవారు విందురుగాక. గమనించారండి? సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. ఏంటిది? వాళ్ళ భక్తి నిత్య జీవమును గురించినటువంటి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారం ఏంటంటే సత్యవాక్యం. సత్యవాక్యములో ఉన్నటువంటి అనుభవ జ్ఞానం. ఒకటి సత్యవాక్యము, ఇక్కడ రెండవది అనుభవ జ్ఞానము. సత్యవాక్యములో ఉన్నటువంటి అనుభవ జ్ఞానం అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని నమ్మాలి, నమ్మిన దాన్ని విశ్వసించాలి, విశ్వసించి నీ జీవితంలో జరిగించాలి, జరిగించి జీవము గల దేవుని వెంబడించాలి. ఏమంటే అర్థమైందండి? దాన్నే అనుభవ జ్ఞానం అంటారు. నీ రక్తమాంసాల్లో దేవుడు కోరుకున్న జీవితాన్ని మనం చూపించాలి. దాన్నే అనుభవ జ్ఞానం అంటారు. ఒకటి వాక్యం కోరుకున్న జీవితం చేసినప్పుడు నీలో భక్తి జీవితం స్టార్ట్ అవుతుంది. రెండవది అనుభవ జ్ఞానం, సత్య విషయం అంటే ఏంటి? వాక్యము సత్యము, పరిశుద్ధాత్మ సత్యము, కృపావరములు సత్యము. సత్యము అనేవి చాలా అంశాలు ఉన్నాయండి. గమనించారా? అందుకనే సత్య విషయాలు అని అంటే అవి సత్య సంబంధమైన విషయాలు నీ రక్తమాంసాల్లో ఖచ్చితంగా ఒక ముద్రలాగా ఉండాలి. అనుభవ జ్ఞానం ఉండాలి. నీ శరీరానికి సత్య సంబంధమైన జీవితం అంటే ఏంటి? యేసుక్రీస్తు రక్తమాంసాల్లో ఏ జీవితం చేశాడో ఆ జీవితాన్ని నీ శరీరంలో కలిగి ఉండాలి. దీన్నే అనుభవ జ్ఞానం అంటారు. ఇప్పుడు అనుభవ జ్ఞానం కలిగి ఉండి చేసే భక్తి కావాలంట. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున మనలో అనుభవ జ్ఞానమును గూర్చినటువంటి సత్యవాక్యం కోరుకున్న జీవితాన్ని బట్టి మన భక్తి ఉందంటే తెలీదు. ఏమో ఎవరికి చెప్తామండి? వినేవాడు ఎవడుంటాడు చెప్పండి? గ్రహించుకునేవాడు ఎవడుంటారు? ఇప్పుడు భక్తి అంటే ఆదివారం గుడికి వెళ్ళి వచ్చి కానుకలు ఇచ్చి చందాలు వేసి పరిచర్యలు చేసి ఇవన్నీ చేస్తే ఇది భక్తి అనుకుంటున్నారు. బిడ్డలారా, భక్తి అంటే వాక్యానుసారమైనటువంటి జీవితం చేయాలి. అది సత్య సంబంధమైన అనుభవ జ్ఞానంతో కూడిన జీవితం చేయాలి. వాక్యాన్ని నమ్మటమే కాకుండా అది నీ రక్తమాంసాల్లో ఖచ్చితంగా నెరవేర్చబడాలి. ఆ జీవితం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే భక్తి చేయగలుగుతారు. ఇప్పుడు మూడవది నేను ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2 పేతురు పుస్తకంలో మనం ఆల్రెడీ ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాం కదా. 2 పేతురు పుస్తకంలో 1వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను. చూడండి. తన మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసినవన్నిటినీ మనకు దయచేసి ఉన్నందున కాదండి, దయచేసినందున. అది కరెక్ట్. గమనించారండి? తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం. అంటే ఇక్కడ 2 రకాల జీవితాలు. ఒకటి దైవత్వంలో ఉన్నటువంటి సంపూర్ణమైన జీవితం, రెండవది ఆ యేసుక్రీస్తు అంటే సంపూర్ణమైన దైవత్వంలో ఉన్నటువంటి గుణాలు ఆయన రక్తమాంసాలు ధరించుకొని ఆయన ఏ జీవితం చేశాడో అదే అనుభవ జ్ఞానంతో కూడినటువంటి జీవితం. ఈ 2 రకాల అనుభవాలు కలిగినటువంటి జీవితాన్ని భక్తికి కావలసినవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దైవత్వంలో ఉన్నటువంటి గుణాలు, రక్తమాంసంలో ఉన్నటువంటి అనుభవ జ్ఞానము, ఆ రెండిటి ద్వారా మనకి భక్తి అనేటువంటి జీవితానికి కావలసినవన్నీ కూడా జీవము గల దేవుడు మనకి ఇచ్చాడు. అంటే ఇప్పుడు దేన్ని బట్టి మనం భక్తి పరులం అని చెప్పొచ్చు అంటే ఇప్పుడు నేను 3 రిఫరెన్సులు చెప్పాను. నేను
గమనించారా? 1 తిమోతి 6:3 చెప్పాను, తీతు 1-2 వచనాలు చెప్పాను, 2 పేతురు పుస్తకం 1-3 వచనాలు చెప్పాను. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి? గ్రహించండి. ఆలోచించే వాళ్ళు ఎవరు లేరండి, చూసేవాళ్ళు ఎవరు లేరు, ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. గమనించారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఇక్కడే 1 తిమోతి పత్రికలో కూడా 6:6లోన ఒక్క నిమిషం నాన్న, 1 తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలో ఇంకొక మాట ఉండాలి. 5వ వచనం నుంచి కూడా చూడొచ్చు. నేను అదే 5-6 వచనాలు ఇప్పుడు చూడండి, నేను చదువుతున్నాను చూడండి. చెడిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి గొప్ప లాభ సాధకం అనుకుని, చూసారా? దైవభక్తి లాభ సాధకం అనుకుని మనుషులు వ్యర్థ వాదనలు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. గమనించారండి? మనం ఈ లోకంలో ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. అంటే ఇప్పుడు భక్తిని లాభకరంగా ఎలా మార్చుకుంటున్నారు చూసారండి? ఇప్పుడు చూడండి, భక్తిని లాభంగా ఎలా మార్చుకుంటున్నారంటే, భక్తి చేస్తూ ఆస్తుల్ని సంపాదించుకుంటారు. నా మాటను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భక్తిని ఆస్తుల్ని సంపాదించుకోవడానికి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. వాస్తవానికి దేవుడు ఏమన్నాడు తెలిసిన? అన్న వస్త్రములు కలిగిన వాళ్ళ నుండి తృప్తి కలిగి ఉండాలంట. గుర్తుపట్టారా? దేవునికి మహిమ కలుగునుగాక. అంటే తృప్తి లేకుండా ఉంటారు. దేవుడు ఏమన్నాడంటే, ఈ భూమండలం మీద మీరు పరదేశులు, యాత్రికులు నానా, మీరందరూ ఒక ముద్ద తిని దేవుడు కోరుకున్న భక్తి కలిగినటువంటి జీవితాన్ని చేయాలి. ఇది దేవుడు చెప్పినటువంటి జీవితం. ఈ రోజున సేవకులందరూ భక్తి చేస్తూ ఆస్తుల్ని సంపాదించుకొని బతుకుతున్నారు. వాళ్ళ పిల్లల కొరకు ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆడపిల్లలుంటే ఫిక్స్డ్ డిపాజిట్లు. అంటే దేవుడు నీ బిడ్డకు పెళ్లి చేయలేడు పాపం. నువ్వు సంపాదించిన ఆస్తి ద్వారానే నీ బిడ్డకు పెళ్లి చేస్తావు. ఇది నీకు పట్టిన దెయ్యం. ఏమంటే అర్థమవుతుందండి? పుట్టించింది దేవుడే అంటావు, నీ బిడ్డను పెంచింది దేవుడే అంటావు, నీ బిడ్డకి జ్ఞానం ఇచ్చింది దేవుడే అంటావు, అన్నీ బాగానే చెప్తావు. కానీ పెళ్లి చేసే దగ్గరికి వచ్చేపాటికి నువ్వు సంపాదించిన ఆస్తిని తీసుకొచ్చి నీ బిడ్డకు పెళ్లి చేసి దేవుడు గొప్పగా దీవించాడు అంటావు. అంటే నువ్వు లోకంలో ఒక మనుషులు లోకంలో ఒక మనుషుడు డబ్బును సంపాదించడానికే బ్రతుకుతాడండి. ఇప్పుడు వాడికి నీకు తేడా ఏముంది? పాస్టర్కి, సేవ చేసే దైవజనుడికి, ఒక అన్యజనుడు కష్టపడడానికి నీకు తేడా ఏముంది? వాడు కూడా డబ్బులు సంపాదించడానికే కష్టపడతావు, నువ్వు కూడా డబ్బులు సంపాదించడానికే కష్టపడతావు. చెవి గలవారు విందురుగాక. గమనించారండి? నీకు నీ పిల్లలకి స్థలాలు, పొలాలు, ఆస్తులు కావాలా? ఇప్పుడు ఒక దైవజనుడు మాదిరిగా ఉండాలి. దైవజనుడు పిల్లలకి కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లా? ఏమండి, ఎక్కడ పడితే అక్కడ స్థలాలు, భూములా? నువ్వే క్షయమైపోయే ఆస్తుల్ని సంపాదించుకొని బతికితే నీకే పరలోకం లేదు. మరి నిన్ను నమ్మి ఫాలో అవుతున్న సంఘాలు, సంఘ బిడ్డలందరూ ఏమైపోతారు? బుద్ధి జ్ఞానం లేదండి. ఈ రోజున ఎవరిని వెంబడిస్తున్నారంటే జనం అంతా కూడా ఆస్తుల్ని బాగా కూడగట్టుకొని రిచ్నెస్ చూపిస్తారు. చూసారా? వాడు ప్రసంగం చేయాలంటే 5 లక్షల రూపాయలు కోట్ వేసుకుంటే కానీ వీడురా సరైన సేవకుడు అంటే అని ఈ దుర్బోధకుడికి మీ దగ్గరున్న డబ్బులు, కానుకలు మొత్తం తీసుకెళ్ళి ఇచ్చేస్తారండి.
ఏమో వాక్యం ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలీదు. దయచేసి ఈరోజు ఉదయకాలంలో భక్తిలో జరిగే మోసాన్ని గుర్తుపట్టండి. అందుకని తిమోతికి చెప్తున్నాడు, తిమోతి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉంది. సంతుష్టి కలిగిన భక్తి అంటే అర్థం ఏంటి? నీకు దేవుడు ఎంత ఇస్తాడో దాంతో నువ్వు తృప్తి పడాలి. అంటే అర్థం ఏంటి తెలిసిన? నువ్వు తృప్తి పడకుండా క్షయమైపోయిన ఆస్తుల కోసం, అంటే ఏ రోజు మన్నా ఆ రోజు నీకు నీ బిడ్డలకు చాలు. ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్సులు కాదండి. ఈరోజు నీ దగ్గర ఉంటే సంఘంలో పేదవాడు కనపడితే వాడి అక్కర అవసరత తీర్చడానికి దేవుడు నీకు డబ్బులు ఇచ్చాడు. అపోస్తులు, ఆదిమ సంఘంలో ఉన్న అపోస్తులు, వాళ్ళు ఏ జీవితం చేశారో తెలిసినా? వాళ్ళు ఎలాంటి జీవితం చేశారో తెలిసినా? వాళ్ళు సంఘంలో ఉన్న ప్రతి పేదవాళ్ళకి సమిష్టిగా వాళ్ళు పంచిపెట్టిరి అని రాయబడిందండి. వాళ్ళలో ఎవరికి ఏది కొదువై ఉండలేదు అని రాయబడిందండి. ఈ రోజునండి పెద్ద పెద్ద కార్పొరేట్ మినిస్ట్రీలు మొత్తం బస్తాలకి కుక్కుకొని ఈ పిచ్చి మందంతా, పిచ్చి గొర్రెల మొత్తం పోయి ఆ భక్తి చూడండి, భక్తి గొప్ప లాభ సాధకం అనుకుని మనుషుల వ్యర్థ వాదనలు కలుగుతున్నవి. చూసారా? వీళ్ళు చెడిపోయిన మనసు కలిగిన వారై సత్యహీనులై, అంటే సత్యవాక్యము చెబుతున్నటువంటి జీవితం చేయరు, వాక్యానుసారమైన జీవితం చేస్తూ భక్తి చేయరు. వాళ్ళ భక్తిలో శక్తి ఉండదు. వింటున్నారా? ఏమో నాకు తెలియదు, ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా నాన్న? అందుకనే ఈ రోజుల్లో భక్తి చేస్తూ కష్టపడి ఆస్తులను సంపాదించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మళ్ళీ వడ్డీలు, బ్యాంకు లోన్లు తీసుకొని మందిరాలు కట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ గారు పొదిలి సైడ్లో ఒక పాస్టర్ గారు బ్యాంకులో కారు లోన్ తీసుకొని సేవకు తిరుగుతున్నాడట, కారులో తిరుగుతున్నాడట. నీకెందుకు నాయన అంత ఆవేశం? 1 సంవత్సరం ఏమో కట్టాడు, నెలకి 30,000 అంట. మరి అసలు వాళ్ళు ఏం పాస్టర్లో 30 రోజుల్లో, నెల రోజుల్లో 30,000 వడ్డీ కట్టి కారులో తిరుగుతున్నారంటే మహానుభావులు. మరి వాళ్ళకి ఎవరు నేర్పారో ఆ జ్ఞానం నాకు తెలియదు. చివరికి 1 సంవత్సరం తర్వాత వడ్డీలు కట్టలేక బ్యాంకు వాళ్ళు వచ్చి భయంకరంగా దూషిస్తుంటే చచ్చిపోదాం అనుకున్నారంట. భార్య భర్తలో, పిల్లలు అందరూ కూడా విషం తీసుకొని చచ్చిపోవాలనుకుంటున్నారంట. చూడండి ఎలాంటి భక్తి చేసి దేవునికి అవమానకరమైనటువంటి జీవితాన్ని చేస్తున్నారో దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నా సమయం లేదు. నేను టకటక రాత్రి ఒక 7 కార్యాలు నేను రాశానండి. భక్తిని కలిగి ఉండడానికి మొట్టమొదట మనం ఏం చేయాలో పరిశుద్ధ లేఖనం చెప్తుందో చూడండి నాన్న. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. 4వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను చూడండి. అపవిత్రులై ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఏమండి, భక్తి చేయాలంటే నీకు నువ్వే సాధకము చేయాలంట. సాధకం అంటే ఏంటో తెలిసిన? ట్రైనింగ్, లేకపోతే ప్రాక్టీస్, లేకపోతే ఎక్సర్సైజ్. అర్థమైందండి? మొత్తం 7 లక్షణాలు రాశాను నేను. నాకు టైం అయిపోతుంది. చూడండి, 1 తిమోతి పత్రిక 4:7 దైవభక్తిని సాధకం చేయాలంట. అంటే మనమే. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు. నేను ఆయన నమ్ముకొని పాపం లేని పరిశుద్ధమైన జీవితం మనం చేయడానికి సాధకం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే ట్రైనింగ్ చేయాలి, లేకపోతే ఎక్సర్సైజ్ చేయాలి.
అంటే ఆ వాక్యానుసారమైనటువంటి జీవితంలో జీవం ఉంది కనుక డైలీ దేవుడు కోరుకున్న జీవితం చేసి మరణం నుండి తప్పించుకొని, పాతాళం నుండి తప్పించుకొని మనము దేవుణ్ణి ఎదుర్కోవాలి. అందుకని ఇందాక హానోకు విషయం చెప్పింది. హానోకు దేవునికి ఇష్టుడై బ్రతికాడు. అంటే దేవుడు ఏ జీవితం కోరుకుంటే ఆ జీవితానికి అప్పగించుకొని బ్రతికాడు. అది సాధకం చేయటం అంటే. ఈ రోజున భక్తి జీవితం చేయడానికి నిన్ను నువ్వే అప్పగించుకొని సాధన చేస్తున్నావంటే చేసేవాడు ఉన్నాడా? నీకు నీ దరిద్రం ఏంటంటే నీకు, నీ పిల్లలకి, నీకు, నీ కుటుంబానికి నానా నువ్వు ఇంజనీర్ అవ్వాలి. ఈ రోజున పాస్టర్లు అండి వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివిస్తానండి కానుకలతో, దేవుడిచ్చిన కానుకల డబ్బులతో ప్రజలు కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని బ్రతుకుతున్న ప్రజలు 10 రూపాయలు కానుకలు వేసి చూడండి. నిజంగా సంఘబిడ్డలు ఎంత పరిశుద్ధులు, ఎంత ధన్యులో వాళ్ళు. ఏమండి ఈ రోజున మందిరం కట్టేది సంఘ పిల్లలే, స్థలం కొనేది సంఘ పిల్లలే, ఏమండి దైవజనుడిని పోషించేది సంఘ పిల్లలే, దైవజనుడి కుటుంబానికి కావలసిన అవసరాలు తీర్చేది సంఘ పిల్లలే. ఏమండి 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ వాక్యాన్ని విని ఎదిగినటువంటి సంఘ పిల్లలు ఏదైనా గద్దిస్తే వెంటనే లోబడతారు. పాస్టర్లు లోబడరండి. ప్రపంచంలో ఎవరికైనా బోధ చేయొచ్చు కానీ దైవజనులకు బోధ చేయలేం. వాళ్ళను దిద్దటం అసాధ్యం. గమనించారండి? ఎన్నన్నా చెప్పండి, వాడికి నచ్చిన బోధన అనుసరించి నడుస్తారు తప్ప ఒకవేళ దిద్దుకోవాల్సి వస్తే, సరి చేసుకోవాల్సి వస్తే సరి చేసుకుందామనే మనస్సాక్షి అసలు ఉండదండి. 30-40 ఏళ్ళు వాక్యం విన్న విశ్వాసిని గద్దితే లోబడతారు, కానీ దైవజనులను గద్దితే ఊరుకోరండి. గమనించారండి? సాధకం చేయాలంట. నేను అడుగుతున్నాను, భక్తి జీవితం చేయడానికి మనలను మనమే దేవుని చిత్తంలో వాక్యానుసారమైన జీవితం చేసి ఆయనకి ఇష్టమైన జీవితం చేయడానికి మనలను మనం అప్పగించుకొని సాధన చేస్తున్నామంటే మనం కానీ మన పిల్లలు కానీ ఏమనండి ఎవరికి మనం ఏం చెప్పలేం. ఈరోజు ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, దయచేసి గుర్తుపట్టాలని ఒక తండ్రిగా దైవజనుడిగా మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా. రెండవది ఇక్కడ చూడండి, ఆ 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. రెండవది, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి విషయములోను రాబోవు జీవ విషయములోను ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనమైనది. వింటున్నారండి? ఈ శబ్దాలు మనకు అర్థమైందండి. అన్ని విషయాల్లో ప్రయోజనకరమైంది భక్తి అంటే నీ పిల్లలకు అన్ని విషయాల్లో ప్రయోజనకరమైంది అమెరికా, లండన్ వెళ్ళి చదివించుకోవడం. ఏం చెబుతామండి? దేవుడు ఈ లోకాన్ని, లోక జ్ఞానాన్ని శపిస్తే దేవుడు శపించిన జ్ఞానం ఇంపార్టెంట్. అంటే పరిశుద్ధ జీవ గ్రంథం యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అంటే అది నీకు నీ పిల్లలకు ప్రయోజనకరమైంది కాదంట. దావీదు 19వ కీర్తనలు అంటాడు, దేవుని యొక్క వాక్యం అంట గొప్ప లాభము అంటాడు. మరి నీకు నీ పిల్లలకి ఏం లాభం? వ్యాపారాల లాభం, గొప్ప చదువుల లాభం, ఉద్యోగాల లాభం. ఏంటంటే ఇవన్నీ ఉండకూడదని నా అభిప్రాయం కాదు. ఇవి నీకు కావాలంటే దేవుడే ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతుకు. ఆయన నీతే, ఆయన గనుక భక్తిహీనులమైన మనలను నీతిమంతులుగా మార్చేది దేవుడే. అసలు దేవుడు కోరుకున్న నీతే నీకు లేనప్పుడు నీకు ఎన్ని ఉద్యోగాలు ఉంటే ఏంటి, ఎన్ని ఘనతలు ఉంటే నీకు ఉపయోగం ఏంటి, లేకపోతే ఎన్ని పాస్తులుంటే నీకు ఉపయోగం ఏంటి? ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, దేవుడు చెప్తున్నాడు శరీర సంబంధమైన సాధకం కొంచెం మటుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి ఇప్పటి జీవితం విషయంలో, రాబోయే జీవిత విషయంలో కూడా దైవభక్తి మన జీవితానికి ఎంతో ప్రయోజనకరమైంది. గమనించారా? ఒకటి, మనకు మనమే భక్తిని సాధకం చేసుకోవాలి. రెండవది, మన జీవితానికి దైవభక్తి ఇక్కడ పరలోకంలోనూ మనకి
గొప్ప లాభము, ప్రయోజనకరము అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపట్టవచ్చు. మూడవది ఇక్కడ చూడండి నాన్న, 1 తిమోతి పత్రికలోనే 6:6 ఇంతకుముందు చదివాను కదా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం అనేటువంటి విషయం. అంటే ఏ రోజు మన్నా ఆ రోజు, ఏ రోజు దేవుడు పోషిస్తే ఆ రోజు పోషించబడే జీవితం చేయటమే మనకి ఆ శ్రేష్టమైన జీవితం అనేటువంటి సంగతి మనం చూడాలి. అంటే మన సమయం, మన కాలం అంతా కూడా దేనికి ఖర్చు పెట్టాలంటే దేవుడు కోరుకున్న భక్తిని చేయడానికి ఖర్చు పెట్టాలి, కష్టపడాలి. అర్థమైందండి? నువ్వు డబ్బులు సంపాదించడానికి నీ సమయాన్ని, నీ కాలాన్ని, నీకు నీ పిల్లలకి ఆస్తులు సంపాదించుకోవడానికి ఖర్చు పెట్టొద్దు. దేవుడు కోరుకున్న భక్తిని చేయడానికి, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రులు ధ్యానం చేసి ధన్యుడు అవడానికి కష్టపడు. ఏమంటే శరీర సంబంధమైన సాధకం కొంచెం మటుకే ప్రయోజనం. నువ్వు ఎక్సర్సైజులు చేయి, నువ్వు ఎక్సర్సైజులు చేసి మంచి ఆరోగ్యం సంపాదించుకున్నవాడి కన్నా మోకరించి ప్రార్థన చేసేవాడు ఆయుష్కాలమే ఎక్కువ. గమనించారండి? నేను ఒక సాక్ష్యాన్ని విన్నానండి, అంటే చాలా కాలం అయిందిలేండి. ఒక పాస్టర్ గారు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. 65 సంవత్సరాలు ఉంటాయండి ఆయనకి. పాస్టర్ గారికి పెద్ద వయసు వచ్చింది. వెళ్ళి, డాక్టర్ గారు కొంచెం నాకు బీపీ షుగర్ అయ్యేట్లా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి అంటే, ఆయన చెక్ చేసి, నువ్వు బాగా తిండి తింటున్నావు, లేకపోతే ఇలా అయితే చాలా కష్టం, మీరు బాగా ఎక్సర్సైజులు చేసి, మంచి వ్యాయామం చేసి, మంచి నడక నడిచి చక్కటి ఆరోగ్యాన్ని సంపాదించుకోండి, 10 కాలాల పాటు బతుకుతారు, దేవుని సేవ కూడా అద్భుతంగా చేయొచ్చు అని చెప్పాడంట. సరే, మందులేదో రాసాడు, తీసుకున్నాడు, పోయాడు. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎక్సర్సైజులు లేవు, వ్యాయామం లేవు, ట్యాబ్లెట్లు లేవు, మొత్తం పక్కన పడేసాడు. ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాడు. అద్భుతమైన విషయం ఏంటో చేసినా, ఒక 5 సంవత్సరాల తర్వాత మరొకసారి చెక్ చేయించుకుందామని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, డైలీ వ్యాయామం చేసి ఎక్సర్సైజులు చేసే డాక్టర్ గారు లేడు, చనిపోయాడంట. కానీ ఈ ముసలాయన మాత్రం, పాస్టర్ గారు మాత్రం 70 సంవత్సరాలు వచ్చినా ఇంకా బతికే ఉన్నాడు. అన్నిటికంటే గొప్ప లాభసాధకం ఏంటో తెలిసిన, భక్తి కలిగిన జీవితమే లాభసాధకం. నువ్వు భక్తి చేయి, నిన్నెట్ట బతికించుకోవాలో దేవునికి తెలుసు. నీకు వచ్చే రోగాల నుంచి నిన్నెట్ట కాపాడాలో దేవునికి తెలుసు. ఏంటే నువ్వు మందులు వాడినాడు చచ్చిపోవడానికి గ్యారంటీ ఏమైనా ఉందా చెప్పండి? విశ్వసించి చచ్చిపోరా అంటే భయపడతాడు. కానీ ఏమంటే మందులు వాడి మందులు పనిచేయక చచ్చిపోవడానికైనా ఇష్టపడుతున్నారు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కోరుకున్న భక్తిని చేసి, ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత అంటే, ఆయన పొందిన గాయముల మీద ఆధారపడి బతికేవాడు లేడండి. ఎంత భయంకరమైన జీవితమో గుర్తుపడతారండి? ఈ రోజున గుర్తుపట్టేవాళ్ళు లేరు. గమనించారా? అందుకనే మన సమయం అంతా పిల్లలు, కుటుంబాలు ఎట్ట బతుకుతారని ఆలోచించి బతికేవాడు పనికిరాడండి. వాడి దగ్గర భక్తి ఉండదు. దయచేసి మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళ దగ్గర ఒక భక్తి అనేది ఉండదు. గమనించారా? చూడండి, మూడవది 2వ పేతురు పుస్తకంలో నేను చదువుతాను చూడండి. 2వ పేతురు పుస్తకం 3వ అధ్యాయం 11-12 వచనాలు నేను చదువుతాను చూడండి. 3వ అధ్యాయం 11-12 వచనాలు. ఇవన్నీ ఇట్లా లయమైపోవును గనక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు భూతములు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అంటే అర్థం ఏంటి? ప్రభు యొక్క రాకడ కొరకు మంచి ప్రవర్తన కలిగి భక్తి కలిగిన జీవితం చేయడానికి చాలా జాగ్రత్తగా ఉండాలంట. అంటే అర్థం ఏంటి? ప్రభు రాకడ కొరకు మనము ఆశతో ఆపేక్షిస్తూ ఇష్టపడుతూ ఆయన రాకడలో అంటే పునరుద్ధానంలో లేపబడే
రాకడలో ఎత్తబడేటువంటి జీవితం కొరకు మనం భక్తి చెయ్యాలి. అర్థమైందండి? ఈ దేని కొరకు భక్తి చేయాలి? భక్తి నీకెందుకు అంటే ఈ భక్తి ప్రభువుని ఎదుర్కోవడానికి ఈ భక్తి చేయాలి. గమనించారండి? ఈ రోజున మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి ఆలోచించండి. భక్తి మనం ప్రభు రాకడలో ప్రభువుని ఎదుర్కోవడానికంటే భక్తి చేసేది, లేకపోతే ఆస్తులు సంపాదించుకోవడానికే భక్తి చేసేది? ఏమండి, గుర్తుపడుతున్నారా? ఒక భక్తిని ఎందుకు చేయాలి? ప్రభు రాకడలో పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ప్రభుని ఎదుర్కోవడానికి భక్తి చేయాలి. ఈ రోజున పిల్లల పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, దినాలకి, తద్దినాలకి, ఆస్తులు సంపాదించుకోవడానికి ఏమండి భక్తిని వాడుకుంటున్నారండి. ఈ రోజున పాస్టర్లు మొత్తం దేనికంటే పెళ్ళిళ్ళ బ్రోకర్లు అయ్యి ఏమండి బైబిల్ నిండా పెళ్లి కొడుకు ఫోటోలు, పెళ్లి కూతురు ఫోటోలేనండి. బైబిల్ నిండా, బైబిల్ తీస్తే బైబిల్ త్రోవన ఉంటుంది. ఏంటంటే బైబిల్ నిండా ఏముంటుందో తెలిసిన? పెళ్లి కొడుకుల ఫోటోలు, పెళ్లి కూతుర్ల ఫోటోలే. ఒక పెళ్ళి ఫిక్స్ అయితే కట్నంలో దశం భాగాలు, మళ్ళీ 10% మళ్ళీ ఏదో అంట. మరి అవన్నీ ఏమో నాకు తెలియదు. ఎలా తయారయ్యారంటే బ్రతుకు తెరువు కోసం బతికేటువంటి సేవకులు అయిపోయారు ఈ రోజున భూమండలం మీద. నమ్మేవాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ విచిత్రమైన పని ఏంటో తెలిసిన? ఆ చర్చిలో వాళ్ళే ఆ చర్చిలో పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మరి ఇది ఎంత దౌర్భాగ్యమైన శాపగ్రస్తమైన జీవితం చూడండి. ఏ చర్చిలోనే లవర్స్, చర్చిలోనే ఒకళ్ళ పిల్లలు ఒకళ్ళు చూసుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం. ఏమండి, చర్చిలో దైవజనుడికి సంఘ పిల్లలంతా ఏమవుతారు చెప్పండి? చర్చిలో దైవజనుడికి సంఘ పిల్లలంతా ఏమవుతారు? పిల్లలు అవుతారు. ఏమండి, దైవజనుడికి పిల్లలు అవుతారు. పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటారండి. ఎక్కడైనా ఉందా ఈ విడ్డూరం? ఆత్మ సంబంధమైన విలువలు సంఘాల్లో లేవండి. ఇప్పుడు నీకు పెళ్లి కావాలి, వేరే సంఘాల్లోకి వెళ్ళి చేసుకోండి, చూసుకొని. ఏమండి, నీ సంఘానికి ఒక దైవజనుడు తండ్రి అయితే, ఆయనకు మనందరం పిల్లలమైతే, అక్కడక్కడే మందిరంలోనే లవర్సు, అక్కడక్కడే మందిరంలోనే పెళ్లి సంబంధాలు. ఏందండి ఇది? మందిరాల్ని, భక్తిని పక్కన పెట్టి వాళ్ళ వాంఛలు తీర్చుకునేటువంటి మందిరాలుగా తయారైపోయినాయి వాళ్ళ రోజున. గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. ఇది 4వది. 5వది చూడండి, తీతు పుస్తకంలో 5వది తీతు పుస్తకం నేను చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. 2వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతున్నాను చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, యెహోలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. అయ్యలారా, వింటున్నారా నాన్న? వాక్యం ఏమన్నా అర్థమైద్దా నాన్న? అంటే ఈ లోకంలో నువ్వు ఉండగా దేవుడు నిరీక్షణతో కూడిన ఆయన తన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడంట. ఆ కృప ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే, మనము యెహోలోక సంబంధమైన దురాశల నుంచి విసర్జించబడి మనము మంచి భక్తి కలిగిన జీవితం, పరిశుద్ధమైన జీవితం, నీతి కలిగిన జీవితం, స్వస్థ బుద్ధితో కూడినటువంటి జీవితం చేస్తూ ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడడానికి ఆయన వాక్యం మనకు బోధించుచున్నది. ఏమండి,
దేని కొరకు బోధ చేస్తుంది? నువ్వు ఏ భక్తి చేయాలని బోధ చేస్తుంది? ఏమో, నమ్మేవాళ్ళు ఎవరున్నారో నాకు తెలీదు, విశ్వసించే వాళ్ళు ఎవరున్నారో నాకు తెలీదు, నీ విశ్వాసం ఏంటో, నీ నిరీక్షణ ఏంటో నాకు తెలీదు. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఉందంట. ఏమండి, గుర్తుపట్టేవాళ్ళు ఉన్నారండి? శుభప్రదమైనటువంటి నిరీక్షణ గమనించారా? దేవుని కృప శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఇహలోక సంబంధమైనటువంటి దురాశల నుంచి, చెడుతనం నుంచి నిన్ను విడిపించి ఆయన యేసుక్రీస్తు మహిమగల రాకడలో ఆయన ఎదుర్కోవడానికి మనకు స్వస్థత బుద్ధి, నీతితో కూడిన భక్తిని మన చేత చేయించమని బోధిస్తున్నాడంటండి. కృప మనకు బోధిస్తుందంట ఈ జీవితాన్ని. ఇప్పుడు మొత్తం ఎన్ని కార్యాలు చెప్పాము? 5 కార్యాలు. మొట్టమొదటి ఏంటి? భక్తిని మనకు మనమే సాధన చేసుకోవాలి. రెండవది, భక్తి మనకు ప్రయోజనకరమైంది. మూడవది, భక్తి మనకి సంతృష్టినిచ్చి లాభసాధకమైందిగా, అంటే మన జీవితానికి కావలసినడు ఎంత కావాలో అంత ఇచ్చి మనం ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. నాలుగవది, ఇప్పుడు చూడండి, ప్రభు యొక్క రాకడ కొరకు మనం పరిశుద్ధమైన జీవితం, భక్తి కలిగినటువంటి జీవితం చేయాలి. ఐదవది, దేవుని కృప మనకు బోధించి ఈ లోకం నుండి, దుష్టత్వం నుండి, పాపం నుండి మనలను విడిపించి తప్పించేది. ఆరవది చూడండి నాన్న, 2 తిమోతి పుస్తకం 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. 3వ అధ్యాయం 12వ వచనం. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింసను పొందుదురు. చూసారా? మంచి భక్తి కలిగిన జీవితం చేయాలంటే నీకు ఈ లోకంలో హింసించబడతావు. హింస, శ్రమ అనేది మన జీవితానికి వస్తుంది అనే సత్యాన్ని కూడా గుర్తుపట్టాలి. ఇది 6వది. గమనించారా? 7వది, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, మనం ఏం చేస్తే భక్తి గలవారమవుతాం, మనకి భక్తి ఉందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, 7వది దైవభక్తికి అమూల్యమైనటువంటి భక్తి, వాక్యాన్ని అంగీకరించినటువంటి భక్తి, సత్యవాక్యాన్ని, సత్య జ్ఞానమును అంగీకరించేటువంటి భక్తి. గమనించారండి? నేను చెప్పాను కదా, ఆ 1 తిమోతి 6:3, తీతు 1:1, 2 పేతురు పుస్తకం 1:3, ఇందులో ఉన్నటువంటి అనుభవ జ్ఞానం, ఇందులో ఉన్నటువంటి దైవ మహిమా గుణాలు, ఇందులో ఉన్నటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితం, ఇవన్నీ కూడా మనలో దైవభక్తి ఉందా లేదా అని రుజువు చేస్తుంది. మొత్తం 7 కార్యాలు. గమనించారా? వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ ఉదయకాలంలో ఎలాంటి భక్తి ఉందండి? ఎలాంటి భక్తి అయినా మనం చేసేది? ఎలాంటి భక్తి కలిగిన జీవితమైనా దేవుడు మనల్ని నడిపించేది? కాబట్టి ఈ ఉదయకాలంలో వాక్యము చేత మనందరం కూడా నడిపించబడ్డానికి ప్రభు మనందరికీ సహాయం చేసి ఆయన కోరుకున్న భక్తి కలిగిన జీవితం చేయడానికి ఆయన కృపను మన అందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్నతండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాలంలో నీ సత్యవాక్యములో ఉన్నటువంటి జీవితాన్ని ప్రభా, మేమందరం ఎలాంటి భక్తి చేయాలో, భక్తి అంటే అర్థమేంటో, మేము భక్తి కలిగిన జీవితం చేస్తున్నామో లేదో మా నాయన వాక్యం అనే నీ లేఖనాల్లో నుంచి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, లైవ్లోకి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కనికరించండి, సేవకుల్ని కనికరించండి, సంఘాలని కనికరించండి నాయనా. భక్తి కలిగిన జీవితం మేము ఎలా చేయాలో మంచి తండ్రిగా మాకు తోడుండి మాతో మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము,
సన్నిధి సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. దయచేసి ఒక్క నిమిషం ఆగండి.